విశ్వ ఆవిర్భావం అనేటువంటిది began with the huge explosion to the tiny particle. Tiny particle. అంటే మొట్టమొదటిగా ఈ విశ్వంలో అత్యధిక సాంద్రత, అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఒక ఏకకణం ఉండేది. దిస్ tiny particle exploded violently at around 13.8 billion years ago. అత్యధిక సాంద్రత, ఉష్ణోగ్రత కలిగినటువంటి ఏకకణం 13.8 సంవత్సరాల క్రితం మహావిస్ఫోటనం చెందడం వలన విశ్వ ఆవిర్భావం ఆరంభమైందని చెప్తున్నాం. సో డ్యూ టు ద ఎక్స్ప్లోజన్ టు దిస్ టైనీ పార్టికల్ విత్ వెరీ హై డెన్సిటీ అండ్ వెరీ హై టెంపరేచర్, the process of origin of the universe was began, and the process of evolution of the universe continuing even today. అంటే ఆ రోజున మొదలైనటువంటి విశ్వ ఆవిర్భావం అనేటువంటిది ఈ రోజు కూడా కొనసాగుతూ ఉంది, రైట్? అయితే ఇందులో దిస్ ఈస్ ద పాయింట్ ఆర్ దిస్ ఈస్ ద టైమ్ వేర్ ద బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ టుక్ ప్లేస్. డ్యూ టు దిస్ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్, immense amount of energy got liberated. This immense amount of energy started to dissipate throughout the space, due to which the temperatures are coming down to the orders of 10 to the power of 10 degrees centigrade. And at one point of time, for the first time, some fundamental particles were created due to the cooling down. అంటే మొట్టమొదటిసారిగా విస్ఫోటనం జరిగినప్పుడు మనకు అత్యధిక మొత్తంలో ఉష్ణశక్తి ఉండేది, ఉష్ణోగ్రతలు ఉండేవి. అప్పుడు పదార్థం అనేటువంటిది ఏమీ లేదు, కేవలం శక్తి మాత్రమే ఉన్నది. తర్వాతి కాలంలో ఉన్నటువంటి ఉష్ణశక్తి అన్ని వైపులా విశ్వవ్యాప్తంగా అది ప్రసరిస్తూ ఉండడం వలన ఉష్ణోగ్రతలు అనేవి క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అంటే ఇన్ ద బిగినింగ్, ఎట్ ద టైమ్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్, ద టెంపరేచర్ వాజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 10 to the power of 34 degrees centigrade. బిగ్ బ్యాంగ్ మహావిస్ఫోటనం చెందిన తర్వాత మనకు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు 10 to the power of 34 degrees centigrade ఉండేవి. అవి ఆ ఉష్ణశక్తి అనేది అన్ని దిశలో నలువైపులా ప్రసరిస్తుండడం వలన ఉష్ణశక్తి అనేటువంటిది క్రమంగా, ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఆ క్రమంలో ఎప్పుడైతే టెంపరేచర్స్ ఆర్ ఎట్ అరౌండ్ 10 to the power of 10 degrees centigrade ఆ రేంజ్కి వచ్చిన తర్వాత అప్పుడు ఈ శక్తిలో ఉన్నటువంటి కొంత భాగం పదార్థంగా మారింది. ఏ పదార్థంగా మారిందంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ ఫండమెంటల్ పార్టికల్స్. ఆ శక్తిలో ఉన్నటువంటి కొంత శక్తి ఫండమెంటల్ పార్టికల్స్గా, ప్రాథమిక కణాలుగా ఏర్పడింది. అండర్స్టాండ్? సో ఈ ప్రాథమిక కణాలే, దీస్ ఫండమెంటల్ పార్టికల్స్ వర్ కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. పదార్థం యొక్క మొదటి రూపంగా, విశ్వంలో ఆవిర్భవించినటువంటి మొదటి పదార్థంగా మనం ఈ ఫండమెంటల్ పార్టికల్స్ని చెప్పుకుంటాం. అందుకే వాటిని ప్రాథమిక కణాలు అన్నాం. ప్రాథమిక అంటే దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ మ్యాటర్ దట్ ఈస్ ఎగ్జిస్ట్ టుడే. ఈ రోజున మన దగ్గర ఉన్నటువంటి, మనం చూస్తున్నటువంటి అన్ని రకాల పదార్థాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఇవే. సో వాట్ ఆర్ దీస్ ఫండమెంటల్ పార్టికల్స్? ఈ ప్రాథమిక కణాలు ఏమిటి అని అంటే, ఇన్ జనరల్ దీస్ ఫండమెంటల్ పార్టికల్స్ ఆర్ సంథింగ్ లైక్ ఎలక్ట్రాన్స్, protons, muons, positron, quark, like this. ఈ విధంగా ఎలక్ట్రాన్, ప్రోటాన్, మ్యూయాన్, పాజిట్రాన్, క్వార్క్ అనేటువంటి ప్రాథమిక కణాలు మొట్టమొదటిసారిగా ఏర్పడ్డాయి. ఈ ప్రాథమిక కణాల వలన వివిధ రకాల పదార్థాలు ఏర్పడ్డాయి. అయితే మీకు తెలిసే ఉంటుంది, ఇఫ్ యూ టేక్ అప్ ఎనీ మ్యాటర్ టుడే, ఎనీ మ్యాటర్, even take even that plastic chair, even take that iron, even take this pencil, even take this human body, this entire human body is made up of some elements, atomic elements like carbon, oxygen, nitrogen, calcium and all. Understood? But again, if you further divide these elements into atoms,
and atoms into the subatoms or subatomic particles. Ultimately, this body or the chair or this mobile phone, this pencil is made up of same these fundamental particles only. And for example, let us assume that you know that our bones contains what? Calcium. Calcium is what? It's a అటామిక్ ఎలిమెంట్. అంటే ఈ కాల్షియం అనేటువంటిది ఒక పరమాణు పదార్థం. అయితే కాల్షియం అనేది ఒక పరమాణు మూలకం. అయితే ఆ పరమాణు మూలకంలో మళ్ళీ ఏముంటాయి ఇవే ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, మ్యూన్ ఇవే ఉంటాయి. అర్థమైందా? సో దట్స్ హౌ ఎవ్రీ మ్యాటర్ ఎగ్జిస్ట్ టుడే ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ ఫండమెంటల్ పార్టికల్స్ ఓన్లీ. సో దట్స్ వై వీ కెన్ అండర్స్టాండ్ దట్ డ్యూ టు ది formation of these fundamental particles like quarks, electrons, protons, neutron, positron and all, then these fundamental particles, they start to combine themselves. But with the concept of mass, with the property of mass. అంటే ఈ ప్రాథమిక కణాలు ఏర్పడిన తర్వాత ఈ ప్రాథమిక కణాలకు ఉన్నటువంటి మాస్ అనేటువంటి లక్షణం వలన, ద్రవ్యరాశి అనేటువంటి లక్షణం వలన అవి ఒకదానికొకటి దగ్గరగా రావడం మొదలైంది. అయితే వాట్ ఈస్ ద ఆరిజిన్ ఫర్ దిస్ మాస్? హౌ దిస్ మాస్ హ్యాడ్ బీన్ ఎవాల్వ్డ్ ఇన్ ద యూనివర్స్? అంటే ఈ ద్రవ్యరాశి అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఏ విధంగా వచ్చింది అనేది ప్రశ్న. అయితే లేటర్ ఆన్ వీ ఐడెంటిఫైడ్ దట్ we concluded that out of these fundamental particles which were evolved as part of the Big Bang evolution, there was some particle in the name of dark particle, in the name of God's particle. సో ఈ ప్రాథమిక కణాలు ఏవైతే మొట్టమొదటిసారిగా విశ్వ ఆవిర్భావంలో భాగంగా ఆవిర్భవించాయో అందులో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, మ్యూన్, పాజిట్రాన్ అండ్ క్వార్క్స్, there was something called dark particle because which is unknown, its properties are unknown, that's why it is given the name as dark particle, చీకటి కణం అన్నం. Then some people believed that it might be the creation of the God. That means this particle might be created by the God. ఇది దేవుని సృష్టి కావచ్చు. కాబట్టి కొంతమంది దీన్ని దైవకణం అన్నారు, కొంతమంది చీకటి కణం అన్నారు. Later on, a scientist called Peter Higgs and Bose, they given some preliminary data about this dark particle. Therefore, in the name of this Peter Higgs and Bose, this particle given the name as Higgs boson particle. ఇదే కణాన్ని మనం తర్వాతి కాలంలో హిగ్స్ బోసన్ కణంగా చెప్పుకున్నాం, హిగ్స్ బోసన్ కణం. అయితే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ హిగ్స్ బోసన్ పార్టికల్ ఆర్ గాడ్స్ పార్టికల్ ఆర్ డార్క్ పార్టికల్? ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ దిస్ హిగ్స్ బోసన్ పార్టికల్ born with the concept of the mass. So the remaining particles, they did not have the property of mass at their origin. అవి ఆవిర్భవించినప్పుడు వాటికి ద్రవ్యరాశి అనేటువంటి లక్షణం లేదు. దట్స్ వై దే వర్ రిమైన్ న్యూట్రల్, దే వర్ రిమైన్ ఇమ్మొబైల్. కాబట్టి అవి ఎటువంటి చలనం లేకుండా అవి తటస్థ స్థితిలో ఉండేవి. బట్ అవుట్ ఆఫ్ దీస్ పార్టికల్స్, దిస్ పార్టికల్ హిగ్స్ బోసన్ పార్టికల్ ఆర్ గాడ్స్ పార్టికల్ బార్న్ విత్ ద మాస్. ఈ కణం మాత్రము ద్రవ్యరాశి అనే లక్షణంతో ఇది ఏర్పడింది, ద్రవ్యరాశి లక్షణంతో. So this particle which had been born with the mass imparted mass to the remaining particles. అంటే ఇది దీనికి ఉన్నటువంటి ఈ లక్షణాన్ని, ద్రవ్యరాశి లక్షణాన్ని మిగిలిన పార్టికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మిగిలిన పార్టికల్స్కి ద్రవ్యరాశి లక్షణాన్ని ఇవ్వడం ద్వారా now the rest of the particles also acquire the property of this mass, and these particles started to combine themselves under the influence of గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే ఎప్పుడైతే ఈ ప్రాథమిక కణాలకు ద్రవ్యరాశి అనేటువంటి లక్షణం ఆపాదించబడిందో, ఆ ద్రవ్యరాశి అనే లక్షణం ఆపాదించబడడం ద్వారా నౌ దీస్ పార్టికల్స్ కమ్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్, దెన్ దే స్టార్టెడ్ టు కంబైన్ దెమ్సెల్వ్స్. సో ఎప్పుడైతే ప్రాథమిక కణాలు ద్రవ్యరాశి అనేటువంటి లక్షణాన్ని పొందాయో, ఎవరి ద్వారా పొందాయి? త్రూ ది గాడ్స్ పార్టికల్, త్రూ ది డార్క్ పార్టికల్. సో డార్క్ పార్టికల్ వలన ఈ ద్రవ్యరాశి లక్షణాన్ని పొందడం వలన ఇవి నౌ దే కమ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. అవి గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యాయి. వెన్ ఎవర్ దే కమ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్, ఈ గురుత్వాకర్షణ శక్తికి లోనవడం వలన నౌ దే స్టార్టెడ్ టు కంబైన్ దెమ్సెల్వ్స్ టు ఫార్మ్ ది న్యూ ఆటమ్స్.
Okay, so under the influence of the gravitational force, now they started to combine themselves like this. Let us assume that this is one proton, this is one electron, one proton and one electron combined themselves to form a fundamental atom in the universe. Fundamental atom, ప్రాథమిక పరమాణువు, మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి పరమాణువు, ప్రాథమిక పరమాణువు, ఫండమెంటల్ ఆటమ్, దట్ వాజ్ హైడ్రోజన్. సో ఆ విధంగా మొట్టమొదటిసారిగా మనకు హైడ్రోజన్ మూలకం ఏర్పడింది. Again, 2 protons plus 2 electrons. Here there are immense, innumerous electrons, protons, neutrons, means millions and millions of electrons, protons, neutrons. Now, depends on the proportion of the combination of these electrons and protons and neutrons, new atoms were came into being. Similarly, whenever 2 protons and 2 electrons combine together, that given birth to another element, helium. So in this way, new atoms were came into being, or these atoms were fundamental atoms. ఆ విధంగా మనకి ప్రాథమిక కణాల నుండి ఇప్పుడు ఏమొచ్చాయి, పరమాణువులు వచ్చాయి. ప్రాథమిక కణాల నుండి పరమాణువులు ఏర్పడడం జరిగింది. నౌ దీస్ atoms were formed with the combination of particles, right? Then these atoms which were formed due to the combination of the fundamental particles, again they started to combine themselves. One hydrogen, another hydrogen started to combine themselves, and it started to form another element called helium. Understand? So in this way, millions and millions of hydrogen and millions of helium atoms were came into being, and these hydrogen and helium atoms started to combine themselves to form globular mass of gas. These are all gaseous atoms, and hydrogen gas and helium gas. Now these millions and millions of hydrogen atoms, helium atoms combined themselves under the influence of again gravitational force, and they started to form huge lumps of clouds of gas. అవి ఆ విధంగా వాయుగోళాలను ఏర్పరిచాయి. వాయుగోళాలను ఏర్పరిచాయి. So these clouds of gas are given the name as nebula. ఈ క్లౌడ్స్ ఆఫ్ గ్యాస్ ని మనం నెబ్యులా లేదా నిహారిక అని అంటున్నాం. నెబ్యులా లేదా నిహారిక. సో లేటర్ ఆన్ దీస్ నెబ్యులార్ నిహారిక అండర్ ది రెవల్యూషన్, అవి పరిణామం చెందుతూ దే స్టార్టెడ్ టు గివెన్ బర్త్ టు స్టార్స్. ఈ నిహారిక లేదా నెబ్యులా నుండి మనకి తర్వాతి కాలంలో నక్షత్రాలు అనేటువంటివి ఏర్పడడం జరిగింది. దట్స్ వై దీస్ నెబ్యులే ఆర్ కన్సిడర్డ్ టు బి ద బర్త్ ప్లేస్ ఆఫ్ ది స్టార్స్. అందుకే నిహారికలను నక్షత్ర జన్మస్థలాలుగా చెప్పుకుంటాం. అంటే నక్షత్రాలు వేటి నుంచి వచ్చాయంటే నెబులా అంటే ఇట్స్ ఏ హ్యూజ్ క్లౌడ్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్ పార్టికల్స్. వాట్ ఈస్ దిస్ గ్యాస్? దిస్ గ్యాస్ ఇస్ మేజర్లీ మేడప్ ఆఫ్ దిస్ హైడ్రోజన్ అండ్ హీలియం ఆటమ్స్. ఆ విధంగా హైడ్రోజన్ హీలియం మూలకాలు కలిసి వాయుగోళాలుగా ఏర్పడిన తర్వాత ఈ వాయుగోళాలు పరిణామం చెందుతూ మనకి నక్షత్రాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. అర్థమైందా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నెబులా అండ్ ఏ స్టార్? If somebody asks you that, what is the difference between the nebulae and a star? The difference is, a nebula consists of huge amount of gas and dust particles, whereas star is a portion of nebula, or a star is a gaseous mass formed from the nebula, derived from the nebula, but with the dense gases, with high density. అంటే నెబ్యులా నుండి విడిపోయినటువంటి వాయు పదార్థం, ఎక్కువ సాంద్రత కలిగినటువంటి వాయు పదార్థం కనుక ఉన్నట్లయితే ద గ్యాసెస్ విత్ హై అధిక సాంద్రత కలిగినటువంటి హైడ్రోజన్ మరియు అధిక సాంద్రత కలిగినటువంటి హీలియం పరమాణువులు నక్షత్రాలుగా అవతరించాయి. అది కూడా గ్యాసే, ఇది కూడా గ్యాసే. బట్ ద డిఫరెన్స్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ these stars, the density of the gaseous cloud which forms the stars is higher than the density of the gaseous cloud which is in the form of nebula. So నిహారికగా ఉన్నటువంటి వాయుగోళానికంటే నక్షత్రంగా ఏర్పడిన వాయుగోళానికి సాంద్రత ఎక్కువ. అండర్స్టాండ్? ఆ విధంగా అధిక సాంద్రత కలిగినటువంటి హైడ్రోజన్ హీలియం పరమాణువులు కలిసి మనకి నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా ఏర్పడినటువంటి నక్షత్రాలు వాటి చుట్టూ కొన్ని వ్యవస్థలు ఏర్పరచుకున్నాయి. వాటిని మనం నక్షత్ర వ్యవస్థలు అనుకుంటాం. సో ఆ నక్షత్ర వ్యవస్థలో ఏర్పడడంతో పాటు నౌ దీస్ స్టార్స్ ఆఫ్టర్ దేర్ ఫార్మేషన్ దేర్ ఆర్
number of stars which started to combine themselves. There are number of stars which are started to combine themselves. These are group of stars. These group of stars are said to be constellations. These group of stars are said to be constellations. వీటిని మనం నక్షత్ర గుంపు అని అంటాం. నక్షత్ర గుంపులు ఏర్పడ్డాయి, నక్షత్రాలను ఏర్పడి నక్షత్ర గుంపులు ఏర్పడ్డాయి, కాన్స్టలేషన్స్, నక్షత్ర గుంపు. దెన్ ద గ్రూప్ ఆఫ్ కాన్స్టలేషన్స్, there is a group, there is a constellation with, let us say, 1,000 stars, another group with 10,000 stars, another group with 10,000 stars. Like this, the group of constellations led to form a galaxy. So this is a constellation. Here there are a group of stars in this, in this pattern. This is another group in this pattern. There is another group in this pattern. Like this. Now this is group of constellations. నక్షత్రాల గుంపుల యొక్క గుంపు. So this group of constellations, నక్షత్రాల గుంపుల యొక్క గుంపునే మన గెలాక్సీ అంటాం. So this is what finally we call it as galaxy. దీన్ని మనం గెలాక్సీగా చెప్పుకుంటున్నాం. సో ఈ విధంగా మనకి గెలాక్సీలు అనేటువంటివి ఆకాశంలో విశ్వంలో ఏర్పడడం జరిగింది, గెలాక్సీలు. రైట్. నౌ దిస్ ఈజ్ వాట్ ద బిగినింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విధంగా విశ్వం అనేటువంటిది ఆవిర్భవించడం, అది నిరంతరంగా వ్యాపించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనకు ముందుగా ఒక మహావిస్ఫోటనం చెంది, ఆ మహావిస్ఫోటనం ద్వారా వెలువడేటువంటి శక్తి ద్వారా ప్రాథమిక కణాలు ఏర్పడి, ఆ ప్రాథమిక కణాల ద్వారా ప్రాథమిక పరమాణువులు ఏర్పడి, ఆ ప్రాథమిక పరమాణువుల ద్వారా మనకి వాయుగోళాలు ఏర్పడి, ఆ వాయుగోళాల ద్వారా నక్షత్రాలు ఏర్పడి, నక్షత్రాల ద్వారా నక్షత్రాల గుంపులు ఏర్పడి, నక్షత్ర గుంపుల ద్వారా గెలాక్సీలు ఏర్పడ్డాయి. అండర్స్టాండ్? Now, in the entire process, in the entire universe, what is there in the universe ultimately? అంటే విశ్వంలో ఏముంది అని అంటే, విశ్వంలో మొదటిసారిగా ఎనర్జీ ఉండేది, శక్తి ఉండేది. మహావిస్ఫోటం వలన విడుదలైనటువంటి అత్యంత శక్తి, ఆ శక్తిలో మైన్యూట్ పోర్షన్, మైన్యూట్ క్వాంటిటీ transforms into fundamental particles, then atoms, to the gaseous clouds, then stars, కాన్స్టలేషన్స్, గెలాక్సీస్ అనేటువంటిది నిరంతరంగా కొనసాగుతున్న ప్రక్రియ. ఎప్పుడో 13.8 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఏర్పడి నేటికి కూడా, ఈ క్షణం కూడా, ఈ రోజు కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంది. అంటే నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి శక్తిలో కొంత భాగం ఫండమెంటల్ పార్టికల్స్గా మారుతూ ఉంది, అది యాటమ్స్గా మారుతూ ఉంది, యాటమ్స్ గ్యాసెస్ క్లౌడ్స్ ఇస్తున్నాయి, గ్యాసెస్ క్లౌడ్స్ నుంచి మనకి కాన్స్టలేషన్, దెన్ గెలాక్సీస్ ఫామ్ అవుతున్నాయి. ఆ విధంగా మనకు విశ్వం అనేటువంటిది నిరంతర సృష్టి జరుగుతూ ఉంది. దెర్ ఈస్ కంటిన్యూస్ క్రియేషన్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ద యూనివర్స్. సో దట్స్ వై లేటర్ విల్ సీ ద ఫండమెంటల్ ఐడియా ఆఫ్ ద బిగ్ బ్యాంగ్ థియరీ ఈస్ కంటిన్యూస్ క్రియేషన్, కంటిన్యూస్ ఎక్స్పాన్షన్, నిరంతర సృష్టి, నిరంతర వ్యాప్తి. ఓకే, రైట్. నౌ ద కంక్లూజన్ ఈస్, if you look at this universe overall, so in one word, what is this universe? అంటే విశ్వం అనగా ఒక మాటలో చెప్పాలంటే మనం ఏమని చెప్పొచ్చు? విశ్వం మొత్తాన్ని మనం పరికించినట్లయితే ఈ రోజున విశ్వం మొత్తంలో మనకేం కనిపిస్తుంది? ఇక దీని మొత్తంలో మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి? ఎనర్జీ కనిపిస్తుంది, ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఆ తర్వాత ఏం కనిపిస్తుంది? మ్యాటర్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. Somewhere in the form of particles, somewhere in the form of atoms, somewhere in the form of gaseous clouds, somewhere in the form of constellations, somewhere in the form of galaxies. So it's all different forms of matter. ఇదంతా పదార్థం యొక్క వివిధ రూపాలు మాత్రమే. పదార్థమే, బట్ పదార్థం యొక్క వివిధ రూపాలు. కాబట్టి ఇన్ వన్ వర్డ్ వీ కెన్ డిఫైన్ యూనివర్స్ యాజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీ ప్లస్ మ్యాటర్. సో విశ్వాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇది సమస్త పదార్థము మరి శక్తి యొక్క సమ్మేళనం అని చెప్పవచ్చు. సమస్త పదార్థము శక్తి సమ్మేళనం అని చెప్పవచ్చు. లేదా ఇది వివిధ శక్తి రూపాలు మరియు వివిధ పదార్థాల సమ్మేళనం అని చెప్పవచ్చు. అర్థమైందా? సో యూనివర్స్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద టోటల్ సమ్ ఆఫ్ ఆల్ మ్యాటర్ అండ్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ది నేచర్. సో ద డెఫినేషన్ ఆఫ్ యూనివర్స్ ఈస్ universe is the sum total of all types of matter
and all forms of energy. All forms of energy. So విశ్వమనగా వివిధ పదార్థ రకాల మరియు వివిధ శక్తి స్వరూపాల సమ్మేళనం. విశ్వమనగా వివిధ పదార్థ రకాల వివిధ శక్తి స్వరూపాల సమ్మేళనం అని చెప్పచ్చు, రైట్? అందుకే మీరు whenever you see your physics and chemistry or your intermediate or whatever, if you somebody ask you what is the definition of physics, what is the definition of physics అంటే ఏం చెప్తారు? భౌతిక శాస్త్రం యొక్క నిర్వచనం ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి? ఓకే, ఇఫ్ సంబడి ఆస్క్ యూ డిఫైన్ ఫిజిక్స్, భౌతిక శాస్త్రం అనే దాన్ని ఒక పదంలో లేదా ఒక సెంటెన్స్లో వివరించండి అంటే ఏం చెప్తారు? లేదు, కొద్దిగా మీ ఇంటర్మీడియట్ డేస్కి, మీలో ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ చదివి ఉంటారు కదా, ఇంటర్మీడియట్ డేస్కి ఒకసారి వెళ్ళండి. మనకి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్లో ఏం చాప్టర్స్ ఉన్నాయి? ఇంకా ఎక్కడ గుర్తుంది సార్? అది ఎప్పుడో ఎవాపరేట్ అయిపోయింది అంటారా? ఐ థింక్ సౌండ్ చాప్టర్ ఉంటుంది ఫస్ట్ యూనిట్, తర్వాత కైనమాటిక్స్, డైనమిక్స్ కదా, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజము, ఏంటి ఇవన్నీ చెప్పండి. ఇప్పుడు కైనమాటిక్స్, డైనమిక్స్, మ్యాగ్నెటిజము, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిజం, ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఎగ్జాక్ట్లీ, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, అంతేనా? సెకండ్ ఇయర్కి వస్తారు, సెకండ్ ఇయర్ ఏం చదువుతారు? మళ్ళీ న్యూక్లియర్ ఫిజిక్స్, వేవ్స్, ఇవన్నీ చదువుతారు. దీస్ ఆర్ ఆల్ వాట్? డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ప్రాపగేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో ఫిజిక్స్ ఈజ్ ద సబ్జెక్ట్ విచ్ డీల్స్ విత్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. భౌతిక శాస్త్రం అనగా వివిధ శక్తి స్వరూపాల గురించి అధ్యయనం చేసేది. ఆ శక్తి ఏ విధంగా ఉద్భవిస్తుంది, అది ఏ విధంగా ప్రసరిస్తుంది, దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు, దానికి ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏంటి, దానికి ఉన్నటువంటి అనువర్తనాలు ఏంటి అనేటువంటిది ఫిజిక్స్. సో దట్స్ వై హియర్, యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ different forms of energy and different forms of matter. So that's why physics is the subject. Physics is the subject which deals with different forms of energy. వివిధ శక్తి స్వరూపాల గురించి అధ్యయనం చేయడాన్నే లేదా భౌతిక శాస్త్రం అనగా వివిధ శక్తి స్వరూపాల గురించి అధ్యయనం చేస్తుంది. ప్రధానంగా భౌతిక శాస్త్రం అనేటువంటిది వివిధ శక్తి స్వరూపాల గురించి అధ్యయనం చేస్తుంది, రైట్? దెన్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ కెమిస్ట్రీ, ఇఫ్ సంబడి ఆస్క్ యూ వాట్ ఈస్ కెమిస్ట్రీ, రసాయన శాస్త్రాన్ని ఒక్క మాటలో చెప్పండి అన్నారు అనుకోండి, రసాయన శాస్త్రాన్ని ఏమని చెప్తారు? సరే, దానికి కూడా మనం జస్ట్ గో బ్యాక్ టు యువర్ ఇంటర్మీడియట్ డేస్. మనకి ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్ ఏముంటుంది? అటామిక్ స్ట్రక్చర్ ఉంటుంది, అంతేనా? పరమాణు నిర్మాణం ఉంటుంది. తర్వాత సెకండ్ చాప్టర్ ఏముంటుంది? పీరియాడిక్ టేబుల్, అంతేనా? అంటే ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? అటామిక్ స్ట్రక్చర్లో మనం అసలు భూమి మీద విశ్వంలో మొట్టమొదటిసారిగా పదార్థం ఏ విధంగా ఏర్పడింది చూస్తాం. ఆ పదార్థం అనేటువంటిది ప్రాథమిక కణాలు, ఫండమెంటల్ పార్టికల్స్ వలన ఆటమ్స్ ఏర్పడాయని చెప్తాం. సో ఇఫ్ యూ డిఫైన్ ఆటమ్, if you define atom, you simply says that atom is a molecule formed by the fundamental particles. ప్రాథమిక కణాల ద్వారా ఏర్పడినటువంటి నిర్మాణాన్ని పరమాణు నిర్మాణం అంటామని చెప్తాం, అవునా కదా? మీరు ఏ యాటమ్ని తీసుకోండి, యాటంలో ఏముంటాయి? హైడ్రోజన్ తీసుకుని ఏముంటుంది? దాంట్లో ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఉంటుంది. హీలియం తీసుకోండి, ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఉంటుంది. కార్బన్ తీసుకోండి, ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి. ద నంబర్ వేరీస్ ఫ్రమ్ ఎలిమెంట్ టు ఎలిమెంట్, అర్థమైందా? అందుకే వీటిని ప్రాథమిక కణాలు అంటాం. అంటే ఇది ఎంటైర్ కెమిస్ట్రీ. దెన్ ఇఫ్ యూ గో టు పీరియాడిక్ టేబుల్, దెన్ గో టు అదర్ చాప్టర్, వాట్ ఎవర్, దెన్ విల్ కమ్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. దేర్ యూ విల్ సీ ద డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ కార్బన్, అండర్స్టాండ్? డిఫరెంట్ కార్బన్ కాంపౌండ్స్ చదువుతాం. మళ్ళీ మనం కార్బన్ హైడ్రోజన్ కాంబినేషన్ లేకపోయినా మీథేన్, ఈథేన్ అంటాం, అండర్స్టాండ్? అంటే ఎంటైర్ కెమిస్ట్రీ స్పీక్స్ అబౌట్ ఆర్ డీల్స్ విత్
different forms of matter. Chemistry, in one word you can say, chemistry is a subject, is a science which deals with the different forms of matter. మ్యాటర్ ఏ విధంగా ఏర్పడింది, ఆ మ్యాటర్ అనేది కాంబినేషన్లో ఇన్ని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్గా మారుతుంది. ఆ మ్యాటర్గా మారినప్పుడు దానికి ఉన్నటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, దాని యొక్క అప్లికేషన్స్ కెమిస్ట్రీ కాదంటారా? సో దట్స్ వై కెమిస్ట్రీ ఈజ్ ఎ సబ్జెక్ట్, ఈజ్ ఎ సైన్స్ విచ్ డీల్స్ విత్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్. సో వివిధ పదార్థ రకాల అధ్యయనాన్ని రసాయన శాస్త్రం అంటారు, లేదా రసాయన శాస్త్రం అనేది వివిధ పదార్థ రకాల అధ్యయనాన్ని చేస్తుంది. అర్థమైందా? అందుకే విశ్వం అనేటువంటిది ఏంటి అంటే, విశ్వం మొత్తాన్ని మనం స్టడీ చేయాలంటే యూ సపోజ్ టు నో ఎంటైర్ ఫిజిక్స్ అండ్ ఎంటైర్ కెమిస్ట్రీ. అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకి నో ఫిజిక్స్, నో కెమిస్ట్రీ, నో నీడ్, మనం ఎక్కడ ఏం చదవాల్సిన అవసరం లేదు. బట్ బేసిక్స్ తెలుసుకుంటే సరిపోతుంది, జస్ట్ బేసిక్స్, ఫండమెంటల్స్, దట్స్ మోర్ ఎనఫ్. అయితే నేను ఇది ఎందుకు చెప్పానంటే, ఇట్ వాజ్ ద క్వశ్చన్ ఆస్డ్ ఇన్ వన్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఏమని అడిగాడంటే, ఇన్ వన్ వర్డ్ వన్ కెన్ సే ద స్టడీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ ద ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఒక మాటలో చెప్పాలంటే విశ్వం గురించి అధ్యయనం అనేది భౌతిక శాస్త్ర, రసాయన శాస్త్రాల అధ్యయనమే అని అన్నాడు. అసలు ఈ క్వశ్చన్ విన్న తర్వాత దాని మీనింగ్ తెలియకపోతే పిచ్చెక్కుతుంది. అసలు వీడికి బుర్ర ఉందా లేదా, క్వశ్చన్ ఇట్లా ఇచ్చాడు, అసలు ఎక్కడ విషయము, ఎక్కడ భౌతిక శాస్త్రం, ఎక్కడ రసాయన శాస్త్రం అనే ఆలోచన వస్తుంది మనకి. అర్థమైందా? మనకి విషయం అంటే ఏం గుర్తొస్తే ముందు గెలాక్సీలు, నక్షత్రాలు, పాలపుంతలు, ఆకాశగంగలు ఇవి గుర్తొస్తాయి, అవునా కాదా? కానీ ద బేసిక్ ఆఫ్ యూనివర్స్ ఈజ్ వాట్? ఇట్స్ ఫండమెంటల్లీ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ మ్యాటర్. అర్థమైందా? సో ఈ పాయింట్ మనకు తెలియనప్పుడు ఆ స్టేట్మెంట్ చూసిన వెంటనే వాడికి ఏదో బుర్ర దొబ్బినట్టుంది, ఈ క్వశ్చన్ అడిగాడు ఏంటి, విషయం ఏంది, భౌతిక శాస్త్ర, రసాయన శాస్త్ర అధ్యయనం ఏంటి, మా సార్ ఎక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి చెప్పలేదని అటువంటి ఆలోచన వస్తుంది. బట్ ఇట్ ఈస్ ట్రూ. సో ద స్టడీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ ద ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అర్థమైందా? సో కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే విశ్వం అనేది వివిధ పదార్థాల మరియు శక్తి స్వరూపాల అధ్యయనంగా చెప్పుకోవచ్చు. లేదా విశ్వం మొత్తంలో ఏమి ఉంది అంటే వివిధ రకాల పదార్థాలు, వివిధ శక్తి స్వరూపాలు ఉంటాయి. ఫర్ దట్ మ్యాటర్ లెట్ us assume దిస్ క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్లో చెప్పండి మీరు, మనకు ఉన్నటువంటి ఇది క్లాస్ రూమ్, జస్ట్ ఇమాజిన్ ఫర్ ఎ మినిట్. ఈ క్లాస్ రూమ్లో ఏం కనపడుతున్నాయి మీ మొత్తం మీద? ఏం కనపడుతున్నాయి? మనుషులు ఉన్నాం మనం, తర్వాత ఇక్కడ రకరకాల వస్తువులు ఉన్నాయి. అర్థమైందా? సో ఈ మనుషులు, ఈ వస్తువులు అంతా ఏంటి? ఇట్ ఈస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్. ఇట్ మే బి లివింగ్ ఆర్ నాన్ లివింగ్. లివింగ్ మ్యాటర్ ఉంది, నాన్ లివింగ్ మ్యాటర్ ఉంది, జీవ పదార్థం ఉంది, నిర్జీవ పదార్థం ఉంది. ఆ తర్వాత ఏముంది మనకి? దెర్ ఈస్ ఎనర్జీ. వాట్ ఎనర్జీ? లైట్ ఎనర్జీ ఇస్ దేర్, సౌండ్ ఎనర్జీ ఇస్ దేర్. ఇవి రెండు కాకుండా ఇంకేదని చెప్పండి నాకు. వాట్ ఎవర్ దర్ ఈస్ ఎనర్జీ. అక్కడ మెకానికల్, ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీకి మారుతూ ఉంది. ఇంకేముంది? ఇవి రెండు తప్పకుండా ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఎంటైర్ ఇదే కాదు, మీరు ఎవరెస్ట్ శిఖరం పైకి ఎక్కి చూసినా కూడా మీరు అన్ని వైపులు తిరిగి చూస్తే మీకు కనపడేది, యూ కెన్ సీ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్. You might see that the hills, mountains, rivers, streams, lakes, glaciers. మీరు కొండలు చూడవచ్చు, పర్వతాలు చూడవచ్చు, హిమనీ నదాలు చూడవచ్చు, మంచు పర్వతాలు చూడవచ్చు, నదులు చూడవచ్చు, సెలయేళ్ళు చూడవచ్చు, రైట్, అడవులు చూడవచ్చు, అడవుల్లో ఉన్నటువంటి వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు. ఇవన్నీ కూడా ఏంటి? దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్. ఇట్ మే బి లివింగ్ మ్యాటర్ ఆర్ నాన్ లివింగ్ మ్యాటర్. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ సీ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. అండర్స్టాండ్? సో దట్స్ వాట్ the universe. Okay, so that's why here in the later course, after knowing all these things, what is the universe and the definition of the universe, then a new science was developed. A new science has been developed in the name of what? Cosmology. So cosmology is what? Cosmology is the study of universe, the study of universe. So విశ్వం గురించి అధ్యయనం చేయడాన్ని కాస్మాలజీ అనగా the study of universe. విశ్వం గూర్చి అధ్యయనం చేయడాన్ని కాస్మాలజీ అని అంటాం. దెన్ వాట్ ఈజ్ ఆస్ట్రానమీ? ఆస్ట్రానమీ అని కూడా చదువుతాం. అయితే కొన్ని బుక్స్లో కాస్మాలజీ ఆర్ ఆస్ట్రానమీ అని అంటారు.
కాస్మాలజీ ఆబ్లిక్ ఆస్ట్రానమీ, విశ్వం గురించి అధ్యయనం చేయడాన్ని కాస్మాలజీ లేదా ఆస్ట్రానమీ అంటారు. కాదు, దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. సో కాస్మాలజీ ఈజ్ సంథింగ్ విచ్ డీల్స్ విత్ ద ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ ద న్యూ డెవలప్మెంట్స్ అండ్ న్యూ డిస్కవరీస్ ఇన్ ద యూనివర్స్. విశ్వ ఆవిర్భావం ఎలా జరిగింది, విశ్వ ఆవిర్భావ ప్రక్రియలో ఏమేమి జరుగుతూ ఉన్నాయి, అందులో ఉన్నటువంటి నూతన ఆవిష్కరణలు ఏంటి అనేటువంటిది చెప్పేదే కాస్మాలజీ. వెరాజ్ వన్స్ దెర్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ ద యూనివర్స్, ఒకసారి మనకి యూనివర్స్ అనేటువంటిది ఫామ్ అయిన తర్వాత వీ హ్యావ్ సీన్ దట్ ఇన్ దిస్ యూనివర్స్ దెర్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్. వీ హ్యావ్ సీన్ దట్ దెర్ ఆర్ ఫండమెంటల్ పార్టికల్స్. Yes, we have seen that there are atoms. We have seen that there are stars. We have seen that there are galaxies like this. So these are all the different elements that are formed in the universe or they are evolved as part of the universal evolution. ఇవన్నీ కూడా విశ్వ ఆవిర్భావంలో భాగంగా ఆవిర్భవించినటువంటి వివిధ రకాల వస్తువులు. రైట్ నౌ ద స్టడీ ఆఫ్ దీస్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఆస్ట్రానమీ. The study of stars, the study of galaxies, the study of atoms, or the study of other elements that are exist in the universe. So the study of celestial or non-celestial objects which are present in the universe. The study of celestial or non-celestial objects which are present in the universe is what? Is cosmology. So విశ్వంలో ఉన్నటువంటి ఒక మాట చెప్పిన విశ్వంలో ఉన్నటువంటి వివిధ రకాల వస్తువుల గురించి, విశ్వంలో ఉన్నటువంటి వివిధ రకాల వస్తువుల గురించి లేదా విశ్వంలో ఉన్నటువంటి వివిధ రకాల పదార్థాల గురించి, ఇక్కడ మళ్ళీ పదార్థం అంటే మీరు కెమిస్ట్రీ అనుకోవద్దు, వివిధ రకాల వస్తువులు అనగా గెలాక్సీలు, నక్షత్రాలు, వాటి గురించి అధ్యయనం చేయడాన్ని వాటిని మనం ఆస్ట్రానమీ అంటాం. Okay, right.